వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రాజకీయ పార్టీలు ఎన్నికలకు సంబంధించి వివిధ మాధ్యమాల ద్వారా జారీ చేసే ప్రకటనలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ మీడియా సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంసీఎంసీ ద్వారా ప్రతిరోజు వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచురితమయ్యే చెల్లింపు వార్తలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, వ్యతిరేక వార్తలు, అనుకూల వార్తలు తదితర వాటిని పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాక ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఇచ్చే రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ద్వారా ముందస్తు అనుమతిని జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి చెల్లింపు వార్తలకు అవకాశం ఇవ్వకుండా చూడాలని కోరారు. అలాగే మీడియా సెంటర్ ద్వారా ప్రతిరోజు ఎన్నికలకు సంబంధించిన వార్తలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చేరవేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల కమిషనర్ జారీ చేసిన నియమ నిబంధనలను రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. పోలింగ్ ముందు విధించే లైసెన్స్ పీరియడ్లో సైతం నిబంధనలు అన్నింటినీ పాటించాలని ఆమె కోరారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఎంసీఎంసీ సభ్యులు కోటేశ్వరరావు, ఎంసీఎంసీ సభ్యులు శేషాచార్యులు, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతీలాల్ తదితరులు ఉన్నారు. ప్రక్రియ మొదలు కావడంతో పాటు ఈరోజు ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమిటీ చైర్మన్గా ఆర్ఓ నల్గొండగా నేను, ఏఆర్ఓగా జేసీ నల్గొండ గారిని, కోటేశ్వర్ గారి మెంబర్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఇంకా కృష్ణచారి గారిని నియమించడం జరిగింది. దీని ద్వారా భాగంగా మేము పెయిడ్ న్యూస్ కానివ్వండి, స్పాన్సర్డ్ న్యూస్ కానివ్వండి, ఏదైనా ఏదైతే మా దృష్టికి రాకుండా ఏదైనా ఒక అభ్యర్థిని ప్రమోట్ చేస్తున్నట్టు, స్పాన్సర్ చేస్తున్నట్టు ఏదైనా మీడియా వార్తలు వస్తే కనుక ఈ ఎంసీఎంసీ యూనిట్ ద్వారా వారు వెంటనే మా దృష్టికి తీసుకువస్తారు. సో అందరు అభ్యర్థులతో కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ మా ఎంసీఎంసీ సెల్ ద్వారా ఒక ధృవీకరణ తీసుకోండి. ధృవీకరణ తీసుకుంటే వాళ్ళకి కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. తర్వాత ఒక సైలెన్స్ పీరియడ్ కూడా ఉంటుంది, అది బిఫోర్ 48 hours బిఫోర్ పోలింగ్. సో అది కూడా ప్రతి ఒక్క అభ్యర్థి రిప్రజెంటెడ్ అంటే ఇండిపెండెంట్ కావచ్చు, రాజనీతిక పొలిటికల్ పార్టీ సంబంధించిన కావచ్చు, వారు అంతా ఈ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు పెయిడ్ న్యూస్ మీడియా సర్టిఫికేషన్ కోసం ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. అది ఎన్నికల సంఘాల ద్వారా నిర్ధారణ అయి ఉంటుంది. అందులో కొన్ని వివరాలు మేము అడుగుతాము. సో అది కూడా దాని గురించి ఏమేమి కాగితాలు కావాలో ఈరోజు నుంచి మా ఎంసీసీ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి దాని గురించి వివరాలు అడగవచ్చు. ఇది మా నల్గొండ కలెక్టరేట్ కాంప్లెక్స్లో టువర్డ్స్ ఉదయ ఆదిత్య హాల్ ఈ ఎంసీఎంసీ సెల్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఎంసీఎంసీతో పాటు నామినేషన్ ప్రక్రియ గురించి కూడా ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ నామినేషన్లో భాగంగా మాకు ఒక నామినేషన్ వచ్చిందితో పాటు మేము నెక్స్ట్ 7th వరకు మళ్ళీ 8th, 9th పబ్లిక్ హాలిడేస్, తర్వాత 10th మాకు లాస్ట్ డేట్ ఉంటుంది. తర్వాత 11 నాడు స్క్రూటినీ till 3 PM, తర్వాత 13th లాస్ట్ డే ఫర్ విత్డ్రావల్ ఉంటుంది. సో అందరు అభ్యర్థులు మాకు సహకరించాలి. మేము మీడియాకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వాళ్ళు అప్పుడు ఇవన్నీ జనాలకి, అభ్యర్థులకి అందరికీ చైతన్యం కల్పిస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ, మీ అందరికీ ధన్యవాదాలు.